ఈ 2 సిలిండర్స్లో ఒకటి నైట్రోజన్, ఒకటి వాటర్ అనమాట. నైట్రోజన్ వాయువుకి అగ్గి అంటే గొప్ప చిరాకు, అందుకనిసే మంటలు నారిపేస్తుంది. 41 కాకుండా 20 చిల్డ్రన్ ఎక్కారు అనుకోండి, అప్పుడు మీరు ఎక్కువ ప్లస్లో అయితే వెళ్ళొచ్చు. నాజల్స్ అయితే కనిపిస్తున్నాయి కదండి. ఈ నాజల్స్ దేనికోసం అంటే బస్ లోపల ఫైర్ డిటెక్ట్ అయింది అనుకోండి, దాని తర్వాత ఇక్కడ చూసారు కదా ఎయిర్ బ్రేక్స్కి సంబంధించి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మన ఛానల్కి భాష మాట్లాడదాం. మనమైతే ప్రజెంట్ రాజమండ్రి దగ్గర రాజానగర్లో ఉన్నటువంటి రామ్కోర్ ఐచర్ షోరూమ్లో అయితే ఉన్నాం. సో ఇక్కడైతే నేను కమర్షియల్ వెహికల్స్ అయితే వీడియోస్ చేస్తూ ఉన్నాను అనమాట. కమర్షియల్ వెహికల్స్ ఏ విధంగా ఉన్నాయి, టెక్నాలజీ ఏ విధంగా డెవలప్ చేశారు. ఈ క్రమంలో అయితే మనం 2075H అనేటటువంటి ఒక స్కూల్ బస్సుకి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్తానండి. అసలు ఈ బస్సులో ఏముంది, ఈ బస్సులో ఎలాంటి మెకానిజం యూస్ చేశారు, ఎంత పొడవు ఉంటుంది, ఎంత సిట్టింగ్ ఉంటుంది, సేఫ్టీ కోసం ఏం తీసుకున్నారు, ప్రికాషన్స్, ఇదంతా కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానండి. సో వీడియోకి లైక్ చేయని వారు ఉంటే ఇప్పుడే ఒక లైక్ చేయండి గైస్. వీడియోలోనికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక ఐచర్ నుంచి వచ్చినటువంటి స్కూల్ బస్ అయితే చూసారు కదండి. స్కూల్ బస్ లోగోస్ అయితే ఉన్నాయి, అలాగే ఎల్లో కలర్లో అయితే ఉండడం జరిగింది. ఇక్కడైతే ఐచర్ లోగో అయితే ఉంది 3Dలోన, అలాగే ఐచర్ అని చెప్పేసి అయితే రాసి ఉంది 3Dలోన. ఇక విండ్షీల్డ్ అయితే చూడండి, పెద్ద విండ్షీల్డ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత వైపర్స్ అయితే చూసారు కదా, వైపర్ విత్ వాషర్ కూడా వచ్చిందండి. వాషర్కి డెడికేటెడ్ స్విచ్ అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇదైతే మనకి లోపల పిల్లలు డోర్ దిగుతుండేటప్పుడు కూడా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ ఏరియా ప్లస్ ఈ ఫ్రంట్ ఏరియా మొత్తం అయితే కవర్ చేస్తుందండి గ్లాసు. ఇక ఫ్రంట్ సెక్షన్లో తీసుకుంటే ఇంజిన్కి, రేడియేటర్కి అన్నిటికీ గాలి తగిలేలా ఇక్కడైతే గ్రిల్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. మొత్తం కవరింగ్ చేసేయకుండా ఇక్కడ గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇదైతే మనకి డీజిల్ బస్ అండి. ఇక్కడైతే చూసారు కదండి హెడ్ లైట్స్. సో హెడ్ లైట్స్ అయితే మనకి హాలోజన్లోనే వస్తాయి బల్బ్స్, అలాగే రిఫ్లెక్టర్స్ అయితే చూసారు కదా. దాని తర్వాత ఇక్కడ ఇండికేటర్స్ అయితే వచ్చాయి. ఈ కింద అయితే మనం ఫాగ్ లైట్స్, ఎక్స్ట్రా ఫిట్టింగ్లు అయితే, ఎక్స్ట్రా యాక్సెసరీస్లు అయితే వేయించుకోవచ్చు. ఇది 2075H ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి. ఇక సైడ్ ప్రొఫైల్ నుంచి బస్ అయితే ఒకసారి చూసేద్దామండి. ఇక డ్రైవర్ సైడ్ అయితే మనకి ఇక్కడైతే మాన్యువల్గా మనం కీ పెట్టి అయితే లోపలికి ఎంటర్ అవ్వచ్చు. కీ అన్లాక్ చేసిన తర్వాత ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేసినట్టయితే డ్రైవర్ సైడ్ డోర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ ORVM అయితే చూడండి, పెద్ద ORVM అయితే ఇచ్చారు. మనం పార్కింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట. దాని తర్వాత స్టార్ లైన్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఎంబోస్టర్ అని చెప్పేసి ఉంది కదా, ఎంబోస్టర్ అంటే మరి ఇంకేం లేదండి, దీంట్ లోపల ఎకో మోడ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఎకో ప్లస్ అని చెప్పేసి ఉంటుంది. మైలేజ్ బూస్టర్ అని అయితే చెప్పుకోవచ్చు దాన్ని. ఫుల్గా పిల్లలు ఉండేటప్పుడు ఒకలాగా, ఖాళీగా బస్సు ఉండేటప్పుడు ఒకలాగా అయితే డ్రైవ్ చేసుకుంటే మంచి మైలేజ్ అయితే వస్తుంది. ఇక టైర్ల విషయానికి వచ్చేటప్పుడు దీంట్లో అయితే మనకి వీల్స్ చెప్పుకోవాలండి. 16 ఇంచ్ వీల్స్ అయితే ఇచ్చారు, అలాగే 6 బోల్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చింది. అండ్ 750 సెక్షన్ టైర్ అయితే వచ్చిందండి. అది కూడా మనకి సిఎట్ కంపెనీ నుంచి అయితే టైర్ ఇచ్చారు. ఇక ఈ వెహికల్ యొక్క సస్పెన్షన్ విషయానికి వచ్చేటప్పటికి ఫ్రంట్ టు బ్యాక్ కూడా మనకి సెమీ ఎలిప్టికల్ అయితే వచ్చిందండి. హైడ్రాలిక్ డాంపర్తో పాటు అయితే వచ్చింది ఫ్రంట్ సస్పెన్షన్. ఇక సైడ్ కూడా మనకి ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మనకి బ్యాటరీ బాక్స్ అయితే ఉందండి. దాని తర్వాత ఇక్కడ ఎగ్జాస్ట్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి ఎగ్జాస్ట్ అవుటర్ టిప్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఈ బస్ అయితే చూడండి సైడ్ ప్రొఫైల్ నుంచి ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ఇచ్చారనమాట. పెద్ద ఎగ్జిట్ అయితే ఉంది, ఈజీగా బయటకి అయితే ఎగ్జిట్ అయిపోవచ్చు ఎమర్జెన్సీ కండిషన్స్లోన. దాని తర్వాత బస్సుకి అవుటర్ నుంచి సేఫ్టీ గ్రిల్ అయితే ఇవ్వడం జరిగిందండి. అంటే గ్లాసులు గట్ట డ్యామేజ్ అయిపోకుండా సేఫ్టీ గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైనా ఆబ్జెక్ట్ తగిలినప్పుడు సేఫ్టీ గ్రిల్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఓవరాల్గా ఇండికేటర్స్ అయితే రన్ అయ్యే చూసారు కదా సేఫ్టీ విషయంలోన. దాని తర్వాత ఇదైతే మనకి డీజిల్ బస్ అనమాట. దీంట్లో యాడ్ బ్లూ ట్యాంక్ అయితే వస్తుంది. 27 లీటర్స్ డెఫ్ ట్యాంక్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. దీనివల్ల పొల్యూషన్ ఫ్రీ వెహికల్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇది అంటే ఎగ్జాస్ట్ గ్యాసెస్లో ఉండే హార్నెస్ అన్ని కూడా తీసేస్తుంది అనమాట. అండ్ ఇది BS6 phase 2 అయితే అప్గ్రేడ్ అయినటువంటి బస్గా చెప్పుకోవచ్చు అండి. ఇక దీనికి 4 కూడా మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి, అలాగే దీంట్లో అయితే ఎయిర్ బ్రేక్స్ అయితే వస్తాయండి. కాబట్టి సేఫ్టీ విషయంలో చూసుకోవాల్సినటువంటి పని అయితే ఉండదు. ఎయిర్ బ్రేక్స్తో పాటు ABS కూడా ఇచ్చారండి. ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఇది కూడా మనకి ఎమర్జెన్సీ ఎగ్జిటే. లోపల నుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడ మనం ఈ గ్లాస్ బ్రేక్ చేసామంటే ఈ డోర్ని కూడా లాగేయచ్చండి. అది ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ కూడా మనకి ఇండికేటర్ అయితే ఉంది. ఇది ఓవరాల్గా ఈ బస్ యొక్క సైడ్ ప్రొఫైల్ నుంచి. ఈ బస్ యొక్క డైమెన్షన్స్ తీసుకున్నట్టయితే మనకి 26.6 ఫీట్ లెంగ్త్ అయితే ఉంటుందండి. అండ్ 6 టైర్ బస్ అండి ఇది. సో పంచర్ అయిపోయినప్పుడు మనకి ప్రమాదం జరుగుతుందని కానీ టెన్షన్ అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. 6 టైర్ బస్గా మనకి ఇదైతే వస్తుంది. అండ్ ఈ బస్ అయితే ఎంత పొడవు ఉన్నప్పటికీ టర్నింగ్ రేడియస్ అయితే మనకి 16 మీటర్స్లో అయితే యూటర్న్ కొట్టేయచ్చు. 16 మీటర్స్ అంటే ఒక 50 అడుగుల్లో మనం కంప్లీట్ యూటర్న్ అయితే కొట్టొచ్చండి ఈ వెహికల్. కంప్లీట్ విడ్త్ తీసుకుంటే 7 ఫీట్ అయితే ఉంటుందండి. హైట్ తీసుకుంటే 9 ఫీట్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనకి AC ఆప్షన్ కూడా ఉంటుంది. AC బస్ అయితే పైన హైట్ అయితే పెరుగుతుందండి. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ తీసుకుంటే 187 mm అయితే ఉంటుందండి. ఇక రేర్ సెక్షన్ తీసుకుంటే గ్లాస్ ఏరియా అయితే చూసారు కదండి. ఇది ఒరిజినల్ ఐచర్ నుంచి అయితే వచ్చిందనమాట. దాని తర్వాత ఇక్కడ ఐచర్ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది, లైట్లు కూడా ఇచ్చారు నెంబర్ ప్లేట్కి. దాని తర్వాత రివర్స్ పార్కింగ్ సెన్సార్లు అయితే మనకు 4 అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టైల్ లైట్ సెటప్ అంతా కూడా మనకి హాలోజన్ వస్తుందండి. ఇండికేటర్స్ కానీ, టైల్ లైట్ కానీ, బ్రేక్ లైట్ కానీ ఇవన్నీ కూడా హాలోజన్ వస్తుంది.
ఇది కూడా హై మౌంట్ స్టాప్ ల్యాంప్ కూడా ఉందన్నమాట. పైన అయితే లైట్లు చూసారు కదండి. ఇక వెనకాల ఒక డోర్ అయితే కనిపిస్తుంది కదండి. ఈ డోర్ అయితే ఓపెన్ చేసిన తర్వాత లోపల అయితే 2 సిలిండర్స్ ఉన్నాయి చూసారు కదండి. ఈ 2 సిలిండర్స్లో ఒకటి నైట్రోజన్, ఒకటి వాటర్ అనమాట. ఈ నైట్రోజన్ సిలిండర్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే లోపల ఏదైనా సరే ప్రమాదం జరిగినప్పుడు, ఏదైనా స్మోక్ డిటెక్ట్ అయినా సరే బస్సు లోపల ఫైర్ని ఆపడానికి, బస్సు లోపల స్ప్రింకిల్ చేయడానికి, వాటర్ని ఫోర్స్గా తీసుకుని వెళ్ళడానికి ఇక్కడ నైట్రోజన్ అయితే ఉపయోగపడుతుందండి. నైట్రోజన్ వాయువుకి అగ్గి అంటే గొప్ప చిరాకు, అందుకనిసే మంటలను ఆర్పేస్తుంది. అండ్ స్పేర్ వీల్ అయితే చూసారు కదండి, ఆ కింద అయితే ఉందన్నమాట. స్పేర్ వీల్ ఓపెనింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే స్పేర్ వీల్ ఓపెనింగ్ కోసం అని చెప్పేసి యాక్సెస్ అవ్వచ్చు. దాని తర్వాత ఇక ఫ్యూయల్ ట్యాంక్ తీసుకుంటే దీంట్లో లోపల మనకి మెటల్ ట్యాంక్ అయితే వచ్చిందండి. దీంట్లో లోపల 100 లీటర్స్ అయితే పడుతుంది అనమాట డీజిల్. అండ్ ఈ బస్సు మైలేజ్ విషయానికి వచ్చేప్పటికి మనకి 7 నుంచి 8 కిలోమీటర్ల మైలేజ్ అయితే కంపెనీ వారు ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ బస్ అయితే మనకి రిలయబుల్ ఇంజిన్తో అయితే వచ్చిందండి. రిలయబుల్ ఇంజిన్ ఎందుకు అంటున్నానంటే ఐచర్ అనేది వాల్వోతో టైఅప్ అయి డెవలప్ చేసినటువంటి ఇంజిన్ అయితే దీంట్లో లోపల వస్తుంది. దీంట్లో లోపల అయితే మనకి 3 లీటర్ ఇంజిన్ అయితే వస్తుందన్నమాట. 3 లీటర్ ఇంజిన్తో పాటు మంచి పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందండి ఈ వెహికల్. సో ఈ వెహికల్ ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేసి 120 PS అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 350 న్యూటన్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఈ వెహికల్. అండ్ ఫ్రెండ్స్, స్కూల్ బస్ అనేటప్పటికి ఎల్లో కలర్లో ఈ విధంగానే ఉంటుందండి బయట నుంచి చూడడానికి అయితే. ఏ బస్ అయినా సరే లోపలికి వెళ్ళిన తర్వాత అయితే దీని లోపల సేఫ్టీ ఫీచర్స్ అన్నీ కూడా, సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా మనకైతే తెలుస్తాయి. లోపలికి వెళ్ళి లోపల సిట్టింగ్ ఎలా ఉంది, లోపల సేఫ్టీ కోసం ఏం చేశారు, ఇదంతా కూడా మీకైతే చూపిస్తాను. దానికంటే ముందుగా దీంట్లో అయితే టెలిమెట్రిక్స్ అని ఉంటాయి కదండి. ఈ టెలిమెట్రిక్స్ అయితే 2 years పాటు అయితే ఫ్రీగా ఇస్తారండి. దానివల్ల ఏంటంటే వెహికల్ యొక్క ట్రాకింగ్, వెహికల్ యొక్క సర్వీస్ బుకింగ్ అని చెప్పేసి ఇటువంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. కస్టమర్ కేర్ సపోర్ట్ అని చెప్పేసి ఇవన్నీ కూడా కంపెనీ వారు అయితే 2 years ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదైతే మనకి నాన్ ఏసీ బస్ కదండి. దీని లోపల బెంచ్ సీట్ ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. అది కూడా మనకి ఒకవైపు 3 కూర్చున్నట్టు, ఒకవైపు 2 కూర్చున్నట్టు సిట్టింగ్తోనైతే ఈ బస్ వచ్చింది. అండ్ ఇక్కడైతే ఫస్ట్ లోపలికి వెళ్ళడానికి ఇదిగోండి ఈ డోర్ అయితే ఉంది కదా, ఇది బటన్ అయితే మనం అన్లాక్ అయినా చేయాలి, లేదంటే అన్లాక్లో ఉందంటే పుష్ అయినా చేసి ఈ డోర్ అయితే ఇలా ఓపెన్ చేస్తాము. ఇక్కడైతే మనకి చిన్నపిల్లలు ఎక్కలేరు కదండి ఇంత మీదకి. సో ఇక్కడైతే చూసారు కదండి ఒక ఫుట్ స్టెప్ అయితే ఉంది. దీంతో అయితే చిన్నపిల్లలు పైకి ఎక్కేలా ఉంటుంది. సో ఇది ఒకసారి మనం ఇలా అన్నామంటే లోపలికి అయితే వెళ్ళిపోతుందండి. ఇది ఇక్కడ లేవర్ అనేది లోపలికి ఉంటే లోపలికి అయితే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. లోపలికి ఎక్కాం కదా, బబుల్డ్ వినైల్ షీట్ అయితే ఇచ్చారండి కిందన. ఇదైతే మన గ్రిప్ బాగుంటుంది అనమాట, స్లిప్ అయితే అయిపోకుండా బబుల్డ్ వినైల్ షీట్ అయితే కిందన ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు కంప్లీట్గా. సో ఇప్పుడైతే మనం సీట్ల విషయానికి వచ్చేటప్పటికి సీట్లకి అయితే ఇక్కడ హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఎక్కడ ఉండే వాళ్ళు ముందు పట్టుకున్నా సరే ఏమైనా తూగుతారేమని చెప్పి సీట్ బెల్ట్లు అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అయితే ఇక్కడ ఆర్మ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. దాని తర్వాత ఇటువైపు అయితే 3 పిల్లలు కూర్చుండిపోవచ్చు, అటువైపు అయితే 2 పిల్లలు కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ కింద అయితే చూసారు కదండి క్యారేజీలు పెట్టుకోవడానికి అయితే గ్రిల్ ఇచ్చారు. దాని తర్వాత పైన అయితే మనకి బ్యాగులు పెట్టుకోవడానికి అయితే గ్రిల్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఈ సీట్ దగ్గర కూర్చున్నాను కదండి, ఫ్రంట్ పట్టుకోవడానికి హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడైతే మనకి హుక్ కూడా, హ్యాంగర్స్ కూడా ఇచ్చారనమాట. ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి హుక్కులు కూడా ఇచ్చారండి. దాని తర్వాత ఈ గ్లాస్ ఏరియా ఏదైతే ఉందో ఇది ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చండి ఈ విధంగా క్లాంప్తోని. దాని తర్వాత ఇక్కడైతే మనకి SOS ఎమర్జెన్సీ స్విచ్ అయితే ఉంది. NHA పాట్రోలింగ్కి అయితే సిగ్నల్స్ వెళ్ళిపోతాయి అనమాట ప్రమాదంలో ఉండేటప్పుడు. సో ఇది స్విచ్ అయితే ఉంది. ప్రతి సీట్ దగ్గర కూడా మనకి స్విచ్లు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇదైతే మంచి సేఫ్టీ ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా ఇచ్చారు. అక్కడ స్టాప్ అని చెప్పేసి అయితే రాసి ఉంది చూసారు కదా. సో బండి ఆపడానికి అయితే మనకి అక్కడ బటన్ అయితే ఉందన్నమాట. బండి ఆపాలని తెలియజేయాలంటే డ్రైవర్కి బటన్ అయితే ఇచ్చారండి. సో ఇలా లోపల సేఫ్టీ మెజర్స్ అయితే చాలానే పాటిస్తున్నారు. దాని తర్వాత ఇన్బిల్ట్ స్టీరియో సిస్టమ్ కూడా ఇచ్చారనమాట. స్పీకర్ అయితే ఇచ్చారు చూసారు కదండి, స్పీకర్స్ అయితే ఇచ్చారు ఇన్బిల్ట్. ఇది గైస్ లోపల అయితే కూర్చోడానికి. ఇటువైపు అయితే 3 పిల్లలు, అటువైపు అయితే మనకి 2 పిల్లలు అయితే కూర్చోవచ్చు. ప్రతి పిల్లాడి యొక్క ఫ్రంట్ సీట్లో మనకి హ్యాండిల్ అయితే ఉంది కూర్చోడానికి. అండ్ ఫ్రెండ్స్, లోపలైతే LED లైట్ బార్ అయితే ఇచ్చారు చూసారు కదండి. లైట్లు ఏ విధంగా లైట్ ఆన్ అవుతున్నాయో స్విచ్లు అయితే అక్కడ ఇచ్చారు. సో ఫ్రంట్ అయితే డాష్లో స్విచ్లు అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక పైప్ లైన్ చూస్తున్నారు కదా. సో పైప్ లైన్ నుంచి కిందనైతే మీకు నాజిల్స్ అయితే కనిపిస్తున్నాయి కదండి. ఈ నాజిల్స్ దేనికోసం అంటే బస్ లోపల ఫైర్ డిటెక్ట్ అయింది అనుకోండి. సో ఫైర్ కనుక డిటెక్ట్ అయితే బ్యాక్ సైడ్ మీకు వాటర్ అలాగే నైట్రోజన్ ఉంది కదా, అవి ఆటోమేటిక్గా మొత్తం స్ప్రే అయిపోద్ది అనమాట బస్సులో. సో మంచి సేఫ్టీ ఫీచర్ అయితే చెప్పుకోవచ్చండి ఇది. అలాగే SOS స్విచ్లు అయితే చూసారు కదా, ప్రతి సీటు దగ్గర కూడా ఉన్నాయి. డ్రైవర్ స్మోక్ చేసినా సరే ఇదైతే డిటెక్ట్ చేసి వాటర్ నైట్రోజన్ అయితే స్ప్రింకిల్ అయ్యిద్దండి. ఇక్కడైతే మీకు హ్యామర్ కనిపిస్తుంది కదండి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో గ్లాస్ బ్రేక్ చేయడానికి అయితే ఉపయోగపడుతుందండి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి AC నాన్ AC 2 ఆప్షన్స్లో అయితే అవైలబుల్ ఉంటుందండి ఈ బస్సు. ఒకవేళ AC బస్ అయినా సరే స్కూల్ బస్ అనేటప్పుడు సీట్లు అయితే ఈ విధంగా వస్తాయి. అదే మనకి ట్రావెల్స్కి యూజ్ చేస్తారు కదా వైట్ కలర్ బస్సు, అదైతే AC బస్ అయినా నాన్ AC బస్ అయినా సరే పుష్ బ్యాక్ సీట్స్ అయితే వస్తాయండి. జనరల్గా అదైతే మనకి AC బస్ అయితే తీసుకుంటారు, పుష్ బ్యాక్ సీట్స్ అయితే దాంట్లో వస్తాయి. స్కూల్ బస్కి అయితే మాత్రం ఈ విధమైనటువంటి సీటింగ్ అయితే వస్తుంది.
సో ఈ క్యాప్ ఓపెన్ చేస్తే ఈ బానెట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఇంజిన్ అయితే వచ్చిందనమాట. ఇదైతే మనకి 3 లీటర్ ఇంజిన్ అయితే దీంట్లో లోపల ఇవ్వడం జరిగింది. అది కూడా మనకి టర్బో డీజిల్ ఇంజిన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో చూసారు కదా, ఐచర్ వాల్వోతో టైఅప్ అయిన తర్వాత డెవలప్ చేసినటువంటి ఇంజిన్ అనమాట ఇది. ఇప్పుడైతే నేను డ్రైవర్ సీట్లోకి వచ్చాను. ఇక్కడైతే మనకి డ్రైవర్కి చక్కని ఫ్యాన్ అయితే ఇచ్చారు. అది కూడా ఐచర్ కంపెనీ నుంచి అయితే వచ్చింది. సో దీంట్లో సన్స్లైడర్ అయితే చూసారు కదా. దాని తర్వాత అయితే ఇదిగోండి, ఇక్కడైతే లోపల పిల్లలు ఎలా ఉన్నారు, లేదంటే ఎవరైనా కరెక్ట్గా ఉన్నారా లేదా, గెంతుతున్నారా మొత్తం అబ్జర్వ్ చేయడానికి అయితే మనకి ఎదురు తీసుకెళ్ళిపోదా. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి కదండి, వెనుకున్న ఆబ్జెక్ట్ని బట్టి అలారం అయితే వస్తుంది. అలాగే IRVM ఉంది కదా, ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్, దీంట్లోంచి అయితే పిల్లలందరూ కనిపిస్తారు. అలాగే రేర్ వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది. అలాగే మనకి ORVMs నుంచి కూడా వ్యూ అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుందండి. సో డ్రైవర్కి అయితే ఒక ఫ్యాన్ ఇచ్చారండి. దాని తర్వాత స్టీరింగ్ అయితే మనకి హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ అయితే వచ్చింది. డ్రైవర్కి సీట్ బెల్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. దాని తర్వాత ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చారు, ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చారు, పట్టుకుని అయితే ఈజీ కిందకి దిగొచ్చు. కాకపోతే డోరే మనకి 90 degrees అయితే ఓపెన్ అవ్వట్లేదు, జస్ట్ 60-70 degrees అయితే ఓపెన్ అవుతుందండి డోరు. దాని తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ గేర్స్ అయితే దీనికి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. 3 లీటర్ ఇంజిన్ కదా. రివర్స్ అయితే పైకి ఉంటుంది, ఫస్ట్ గేర్ నుంచి కిందకి అయితే ఉంటుంది. సో ఇలా ఉంటుంది అనమాట దీని యొక్క గేర్ మెకానిజం. దాని తర్వాత హ్యాండ్ బ్రేక్ ఎక్కడ కనిపించట్లేదని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. హ్యాండ్ బ్రేక్ అయితే ఇటు సైడ్ ఉంటుందండి. పార్కింగ్ బ్రేక్ అయితే ఎక్కడ ఉంటుందండి. పార్కింగ్ బ్రేక్ రిలీజ్ చేయాలనుకోండి, ఈ నాబ్ అనేది ఎలాగైతే కిందకి దించితే పార్కింగ్ బ్రేక్ రిలీజ్ అవుతుంది. పార్కింగ్ బ్రేక్ ఆన్ చేయాలంటే ఇలా లాక్ చేయాలన్నమాట. ఇక్కడైతే ఆన్ అని చెప్పేసి అయితే రాసి ఉంది చూసారు కదా, అది ఆన్ ఉంది. ఇదైతే మనకి ఎయిర్ బ్రేక్ అనమాట. ఇది కూడా మనకి పార్కింగ్ బ్రేక్ కూడా ఎయిర్ బ్రేక్ కింద వస్తుంది. కీ ఈ విధంగా ఉంటుందండి దీనికి. డోర్ పాకెట్లోనైతే మరేం లేవు, డోర్ అయితే ప్లెయిన్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ విషయానికి వచ్చేటప్పటికి బ్యాటరీ అయితే ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు అన్నమాట. బ్యాటరీ పవర్ ఆన్ చేసిన తర్వాత బండి అయితే స్టార్ట్ అవుద్ది. సో ఇదైతే ABS ఆన్ ఆఫ్. దాని తర్వాత హెడ్లైట్ ట్యూనింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడైతే మనకి స్టీరింగ్ చూడండి ఒకసారి. సో స్టీరింగ్ అయితే చూసారు కదా, స్టీరింగ్ అయితే మనకి హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ అయితే వచ్చింది. హార్న్ కూడా చాలా బాగుందన్నమాట. ఇక రైట్ సైడ్ తీసుకున్నట్టయితే ఇక్కడ క్రూజ్ కంట్రోల్ అయితే ఇచ్చారు. ఇది 30 స్పీడ్ తర్వాత అయితే యాక్టివేట్ అవుద్ది. మనం 60 స్పీడ్ తర్వాత యాక్టివేట్ చేసుకుంటే మంచిది. ఈ బటన్ ట్యాప్ చేసాం అనుకోండి, క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ అవుద్ది. క్రూజ్ కంట్రోల్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. బ్రేక్ కానీ యాక్సలరేషన్ కానీ క్లచ్ కానీ తొక్కామంటే డీయాక్టివేట్ అయిపోద్ది. హెడ్లైట్కి సంబంధించినటువంటి ఇదనమాట, ఇది హెడ్లైట్ స్విచ్. దాని తర్వాత ఇటు సైడ్ తీసుకున్నట్టయితే ఇక్కడ హజార్డ్ అయితే ఇచ్చారు చూడండి. ఇది మనం కిందకి ట్యాప్ చేసామంటే హజార్డ్ అయితే ఆన్ అవుద్ది అనమాట. దాని తర్వాత ఇక్కడైతే ఒక ఆప్షన్ ఉంది చూసారు కదా, ఈ లేవర్ని ఇలా అన్నాం అనుకోండి, లోడ్ బాగుండేటప్పుడు అంటే ఎక్కువ లోడ్ ఉండేటప్పుడు స్లోప్ దిగాలనుకోండి, మనం లోడ్ గేర్ వేసుకొని దించుతాం కదా, అప్పుడు ఈ లేవర్ని కనుక ట్యాప్ చేసాం అనేసి అంటే హిల్ హోల్డ్కి కూడా మీది సహాయపడుతుంది అనమాట. వైపర్స్ అయితే ఇటువైపు ఉన్నాయి, వాషర్ అయితే ఇక్కడ ఉందండి. ఓకే, దాని తర్వాత అయితే ఇప్పుడు కన్సోల్ అయితే చూపిస్తానండి. కన్సోల్ చాలా సింపుల్ కన్సోల్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడైతే చూడండి స్పీడోమీటర్ అయితే ఉంది, ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది. దాని తర్వాత ఇక్కడ మనకి RPM మీటర్ అయితే ఉంది, ఇంజిన్ టెంపరేచర్ అయితే ఉందన్నమాట. దాని తర్వాత ఇక్కడ చూసారు కదా ఎయిర్ బ్రేక్స్కి సంబంధించి 7.2 బార్ అని చెప్పేసి అయితే రాసి ఉంది. ఇలా అయితే బ్రేకులు సరిగ్గా పడవు. మీరు ఇది ఫుల్ పే చేయాలనేసి అంటే వెహికల్ స్టార్ట్ చేసి థ్రాటిల్ ఇస్తే ఇది ఫుల్ అయిపోతుంది అనమాట. ఎయిర్ బ్రేక్స్ ఎయిర్ క్లచ్తో అయితే వస్తుంది కదా. దాని తర్వాత డే టు టైం అయితే ఉంది, బ్యాటరీ పవర్ అయితే కనిపిస్తుంది. యాడ్ బ్లూ ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట, డెఫ్ ట్యాంక్ ఫ్లూయిడ్ ఎంత ఉందని చెప్పేసి. దాని తర్వాత ఓడోమీటర్ అయితే చూసారు కదా 1356 తిరిగింది. ట్రిప్ A, ట్రిప్ B, యావరేజ్ 9.4 అయితే కనిపిస్తుంది. కాకపోతే ఈ బస్ అయితే నాకు తెలిసి ఒక 6-7 వరకు అయితే మైలేజ్ ఇస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఉండేటటువంటి స్విచ్లు అయితే చూడండి, ఇవన్నీ కూడా మనకి లైట్లు. ఈ లైట్లు కనుక ఆన్ చేసాం అనుకోండి, లోపల ఉండే లైట్లన్నీ కూడా ఆన్ అవుతాయి అన్నమాట. ఇది ఫ్యాను. సో డ్రైవర్ ఫ్యాన్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇది మనకి రీజన్ ఎలా ఉపయోగపడుతుంది అనేసి అంటే, పొల్యూషన్ ఎక్కువ అయింది అనుకోండి, అప్పుడు మీరు బండి న్యూట్రల్లో పెడతారు, స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మనకి టెంపరేచర్ అనేది ఒక గేర్ దగ్గర అయితే ఉండాలి. ఉన్న తర్వాత ఇది ఆన్ చేశారంటే ఆటోమేటిక్గా రీజనరేషన్ అయితే అవుద్ది, అంటే కార్బన్ అయితే క్లియర్ అవుద్ది అనమాట. ఎక్కువ ప్లస్ అని చెప్పేసి రాసింది కదా, ఇది ఎప్పుడు అనేసి అంటే ఆఫ్ లోడ్ అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ 41+ డ్రైవర్ సిట్టింగ్ అయితే ఉంది కదా, ఆ 41 కాకుండా 20 చిల్డ్రన్ ఎక్కారు అనుకోండి, అప్పుడు మీరు ఎక్కువ ప్లస్లో అయితే వెళ్ళొచ్చు. లేదు ఎంటీలో వెళ్తున్నారంటే ఎక్కువలో అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మీరు ఆఫ్ చేశారంటే పవర్ లోన్కి అయితే వెళ్ళిపోతుంది. ఫుల్గా పిల్లలు ఎక్కారనేసి అంటే ఈ రెండు ఆన్ చేయకూడదండి. 12 volt సాకెట్ అయితే ఇచ్చారు. ఇది సేఫ్టీకి సంబంధించి ప్రికాషన్స్ అనమాట. ఇక్కడ మనకి లైట్లు అయితే లైట్ ఆన్ అవుతాయి, ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి. అక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇక ఈ బస్సు యొక్క వారంటీ విషయానికి వచ్చేటప్పటికి 4 years లేదా 4 lakh kilometers అయితే ఇంజిన్ గేర్ బాక్స్కి అయితే ఉంటుందండి. దాని తర్వాత ఈ వెహికల్ యొక్క సర్వీస్ విషయానికి వచ్చేటప్పటికి ఫస్ట్ సర్వీస్ 60,000 kilometers లేదా 1 yearకి అయితే తీసుకొని రావాలి. ఈ బస్సు యొక్క బాడీకి అయితే 2 years వారంటీ ఉంటుందండి.
మరిన్ని ఫీచర్స్ కలిగినటువంటి ఈ స్కూల్ బస్ యొక్క ప్రైస్ ఎంత అనుకున్నారు? 30,09,000 అయితే ఉంటుందండి. పూర్తి వివరాల కోసం మీరు రాజానగర్లో ఉన్నటువంటి రామ్కో రైచర్ షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ బస్సులో మీకు నచ్చిన సేఫ్టీ ఫీచర్ అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.